హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే తమిళనాడు ఫేమస్ మటన్ సుక్క రెసిపీ అయితే చూపించబోతున్నాను. మటన్ సుక్క చాలా వేరియేషన్స్తో చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. బట్ బేసిక్ అండ్ ఒరిజినల్ రెసిపీ మాత్రం మదురై మటన్ సుక్క అన్నమాట. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. కంపల్సరీ మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే ఓన్లీ బోన్లెస్ మటన్తో మాత్రమే చేస్తారు. సో నేను ఇక్కడ బోన్లెస్ మటన్ని తీసుకున్నాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం వాడే ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె అనమాట. ఈ రెసిపీకి టేస్ట్ అంతా వచ్చేది ఈ నువ్వుల నూనె వాడడం వల్ల. సో నువ్వుల నూనెతో చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇదైతే ఫ్రై రెసిపీ కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ రెసిపీలో స్పైసీనెస్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఎక్కువ వచ్చేది ఈ అల్లం వల్ల అనమాట. మనం అల్లం ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి అల్లం. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నాను. అలా వేసుకొని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా అంతా కారం, ఉప్పు, పసుపు ఈ అల్లం అంతా ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా మనం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లో మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే మనం ముక్క ములిగే వరకు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మొత్తం అంతా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒకవేళ ఇలా మనకి మటన్ ఉడకదు అని డౌట్ ఉంటే కనుక ఒకసారి మనం కుక్కర్లో పెట్టుకొని 1-2-3 విజిల్స్, అంటే మటన్ ముద్రగా ఉంటే కొంచెం ఎక్కువ విజిల్స్, లేకపోతే తక్కువ విజిల్స్ పెట్టుకొని మనం అప్పుడు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. మామూలుగా ఇలా ప్యాన్లో చేసేటప్పుడు అయితే లిడ్ అయితే పెట్టకుండా చేసుకోవాలి రెసిపీ. వన్స్ ఆ నీరంతా ఎగిరిపోయాక ఆయిల్ సెపరేట్ అయ్యే టైంకి ఎల్లుల్లిపాయలు అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల డిష్ అయితే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఇంకా బాగుంటుంది. వన్స్ ఇది కొంచెం ఫ్రై అయ్యాక నెయ్యి కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది రెసిపీకి. సో కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా అంటే అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట నెయ్యి యాడ్ చేయడం వల్ల. సో నెయ్యి వేసుకొని కూడా మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఒకసారి ఇలా బాగా ఫ్రై అయ్యాక జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఇలా సెపరేట్ అయ్యాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రెసిపీ అయితే ఎంత సింపుల్గా ఉందో. ఇందులో స్పెషల్గా మసాలాలు వేయడం కానీ కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఇలాంటివి ఏమీ లేవు. ఓన్లీ ఆ నువ్వుల నూనె, ఆ జింజర్, గార్లిక్ ఇంకా నెయ్యితో ఈ టేస్ట్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. బట్ టేస్ట్ అయితే ఒక్కసారి పెట్టుకుంటే మాత్రం ఆ ఫ్లేవరు టేస్ట్కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. ఇదండి ఇవాల్టి తమిళనాడు మదురై ఫేమస్ మటన్ సుక్క రెసిపీ. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.